శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఒక అమాయక భక్తుని కథ చూద్దాము. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు అడాయి అన్నమాట. డాయి అంటే 2.5 అని. ఎందుకు అలా పిలుస్తున్నారంటే ఆ అబ్బాయి కనీసం 2.5 కిలోల పిండితో చేసిన రొట్టెలు తింటేనే కడుపు నిండుతుంది అన్నమాట. అందుకని ఇంకా పిల్లోడిని అలా పిలవడం మొదలుపెట్టారు. పుట్టిన దగ్గర నుంచి ఆ అబ్బాయికి ఏం తెలియదు, చాలా అమాయకుడు అనమాట. ఇంకా ఏ పని చేసేంత తెలివితేటలయితే లేవు. లేకపోతే వాళ్ళ అమ్మ పాపం ఎవరైనా పేరెంట్స్ మరి ప్రేమగా వండి పెడతారు కదా, వాళ్ళ అమ్మ 2.5 కిలోల పిండితో రొట్టెలు చేస్తే ఆ పిల్లోడు తింటూ ఉంటాడు. అంటే కనీసం అంత ఉంటే కానీ ఆ బాబుకి కడుపు నిండదనమాట. సో అలా తింటాడు కాబట్టి ఇంకా అతని ఒరిజినల్ పేరు పక్కన పడేసి అందరూ అతన్ని అడాయి అనడం మొదలుపెట్టారు. పెడితే మరి ఎంతకాలం ఉంటారు తల్లిదండ్రులు. ఈ అబ్బాయి పెద్దోడయ్యాడు, ఏమీ తెలివితేటలు లేవు, ఏ పని సరిగ్గా చేయలేకపోతూ ఉంటాడు. అయితే ఇంకా తల్లిదండ్రులు కూడా ఒక టైం వచ్చాక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంక ఒక్కడే ఉన్నాడు. అతనికి ఏం పనులు సరిగ్గా చేయడు కదా అని ఎవరు పనుల్లో పెట్టుకోకపోతే తినడానికి కూడా ఏం లేదు, ఏం చేయాలా అనుకుంటే మామూలుగా గురువులు వచ్చిన దగ్గర ఎప్పుడు అన్న సంతర్పణలు అవుతూ ఉంటాయి కదా, ఒకసారి చూస్తాడు. అక్కడ ఆయన చెక్కాలు భోజనాలు పెడుతున్నారు కదా, వెళ్ళి ఈ బాబు కూడా తింటాడు. అక్కడ ఏం లిమిట్ ఉండదు కదా, మీరు ఒకటే తినండి 2 తినని అనరు. ఆశ్రమాలకు వెళ్తే వాళ్ళు ఎంతైనా పెడతారనమాట. సో తిని ఆ తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఈ గురువుగారు కాళ్ళే పట్టుకుంటే పోతుందేమో, కాస్త భోజనాన్ని పెడతారు అని చెప్పేసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తానండి, కాకపోతే నాకు కొంచెం అన్నం అది కావాలి. ఆ గురువుగారు అంటారు, ఆశ్రమాల్లో పర్వాలేదు, తిండికేమీ కొరత ఉండదు, ఏం చేస్తావు అంటే, స్వామి మీరు ఏం చెప్పినా చేస్తాను. సరే అయితే నువ్వు ఒక పని చేయి, మాకు ఆవులు అవి ఉన్నాయి కదా, ఆ ఆవుల్ని రోజు నువ్వు అడిగి తీసుకుని వెళ్ళి వాటిని అక్కడ మేత మేసాక మళ్ళీ రాత్రికి ఇంటికి తీసుకొని వచ్చే పని నువ్వు చేయాలి, ఆశ్రమాన్ని తీసుకొచ్చే పని. అయితే ఈ అబ్బాయి అంటాడు, సరేనండి నేను చేస్తాను, కానీ నాకు మాత్రం 2.5 కిలోల పిండి ఇవ్వాలి, 2.5 కిలోల రొట్టెలు అయితేనే నాకు కడుపు నిండుతుంది, లేకపోతే నిండదు. అయితే స్వామి అంటారు, ఇక్కడ చాలా వండుతూ ఉంటారు కదా, పర్లేదులే నువ్వు తీసుకెళ్దువులే అని చెప్తారు. అదే నీ పేరేంటి అంటే అడాయి అంటారు. ఇదేం పేరు అంటే, అదే స్వామి నేను 2.5 కిలోలు తింటాను కాబట్టి అందరూ నన్ను అడాయి అనడం మొదలెట్టారు. సరే సరే అని చెప్తారు. అయితే నెక్స్ట్ డే ఏమవుతుంది, ఏకాదశి అనమాట. ఏకాదశి రోజు యాక్చువల్గా ఆశ్రమంలో వంటలు చేయరు కదా, ఏం తినరు ఆ రోజు, ఖాళీ కడుపుతూ ఉంటారు. అయితే ఈ బాబుకి మరి అలవాటు లేదు కదా. గురువుగారు అంటారు, ఈరోజు ఉపవాసం ఉంటారు కదా అంటే, లేదు స్వామి నాకైతే అలవాటు లేదు, నాకు ఆకలేస్తుంది, అందుకని నాకు రొట్టెల పిండి ఇచ్చేయండి. అప్పుడు స్వామి అంటారు, సరే అయితే మేము పిండి ఇచ్చేస్తాము, నువ్వు వెళ్ళి అదే నీకు ఏ సామాను కావాలో ఎన్ని పట్టుకుని వెళ్ళి అడవిలో నువ్వు వండుకొని తిందువు కానీ ఇక్కడైతే ఈరోజు వంట చేయరు కదా అంటారు. సర్లే అని చెప్పేసి ఆ బాబు ఒక 2.5 కిలోలు తర్వాత కూరలకు అది ఏం కావాలో అవన్నీ పట్టుకుని వెళ్తాడు. వెళ్తే స్వామి ఏం చెప్తారు, ముందు గురువుగారు నువ్వు ఎప్పుడైతే వంట చేసావో తినే ముందు ఒకసారి రాముడికి స్వామి నేను చేసిన పదార్థాలను స్వీకరించండి అని చెప్పాలి, ఆ స్వామివారు తిన్నాక మనం తింటూ ఉండాలి అని చెప్తారు. అయితే ఈ అబ్బాయి సరే అని చెప్పేసి వెళ్ళాడు, వంట చేసుకున్నాడు. ఆ తర్వాత గురువుగారు చెప్పారు కదా తినే ముందు ఒకసారి స్వామివారికి నివేదించాలని. అప్పుడు రామ తినడానికి రండి అని అంటాడు. అనగానే ఎదురుగుండా రాముడు ప్రత్యక్షమైపోతాడు. ఈ అబ్బాయి కొత్త కదా, అవన్నీ చూస్తే ఆభరణాలు చూడ్డానికి ఆయన రాముడిలానే ఉన్నాడు. ఎవరు స్వామి అంటే రాముడిని అని. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, అబ్బే అంటే దేవుడికి నివేదించాలంటారు కానీ దేవుళ్ళు వచ్చి తింటారని నాకు తెలియదు, దేవుళ్ళు రారట కదా అని అడుగుతాడు. అప్పుడు రాముడు అంటాడు, నేను అందరికీ అయితే రాను, కానీ నువ్వు శుద్ధ మనసుతో ఉంటావు, నువ్వు చాలా అమాయకుడివి, అందుకని నేను నీకు వచ్చాను అని చెప్తాడు. చెప్తే సర్లేండి ఏదో ఒకటి కొంచెం అంటే మీరు తినండి, మిగిలిన నేను తింటానని చెప్తాడు. చెప్తే రాముడు అంటాడు, మేము తినేటప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఉండాలి, అప్పుడు నేను తింటాను. సర్లే అని చెప్పి ఈ అబ్బాయి కళ్ళు మూసుకుంటాడు. ఈ అబ్బాయికి అనిపిస్తుంది ఏదో చిన్న మొక్క తినేసి ఊరుకుంటారులే అని. తీరా చూస్తే ఆయన శుభ్రంగా అన్నము కూరలు పాపం ఈ అబ్బాయి ఏం వండుకున్నాడో అన్నీ తినేస్తాడు. తినేసి అబ్బాయి కళ్ళు తెసి చూసేసరికి ఇంకే ఉంది, పాపం ఆకంతా ఖాళీగా ఉంది, కానీ తినేసాక కాసింత ఎంగిల్లాగా ఉండిపోతుంది కదా. ఇంకా ఆయన వెళ్ళిపోయారు రాముడు. ఈ అబ్బాయికి ఆకలేస్తుంది, సర్లే అని చెప్పేసి ఆ కొంచెం మిగిలిపోయిన చిన్న చిన్న రొట్టె ముక్కలు కూర తింటే
అది తినేసరికి మహదానందం కలుగుతుంది. మామూలుగా అయితే ఆకలి ఉంటుంది కదా, ఆ అబ్బాయికి విపరీతమైన ఆకలి ఉంటుంది. కానీ ఆ చిన్న ముక్క అది తినేసరికి అసలు మహదానందం కలుగుతుంది, సంతృప్తిగా ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ రాత్రికి వెళ్ళిపోయి తర్వాత రోజు గురువుగారికి అంటాడు, స్వామి మీరు చెప్పారు కదా రాముని పిలుచుకుని నివేదించమని, రామ తినండి అంటే రాముడు వచ్చాడు, అందుకని ఆయన కూడా 2.5 కిలోల రొట్టెలు తింటున్నాడు, మీరు నాకు ఒక పని చేయండి, 5 కిలోలు ఇవ్వండి అంటే, సరే నీ ఇష్టం, నీకు ఎంత కావాలో పట్టుకుని వెళ్ళు, కూరగాయలు పట్టుకెళ్ళు అంటే, ఇంకా రెండో రోజు ఆ అబ్బాయి 5 కిలోలు రొట్టెల పిండి తీసుకొని వెళ్ళి అవి వండుకొని, కూరలు అది కాస్త ఎక్కువ వండి, ఆ స్వామి కూడా వస్తున్నారు కదా అని మొత్తం అన్నీ వండేసాక మళ్ళీ ఆకులో పెట్టేసి నివేదిస్తారు. నివేదించి అప్పుడు స్వామి రండి తినండి అని అనేసరికి ఆ స్వామివారితో పాటు పక్కన ఒక ఆవిడ కూడా కనపడతారు. ఈవిడెవరు అంటారు. అంటే మా ఆవిడయ్యా అంటారు. ఆహా, మీ ఆవిడ కూడా ఉన్నారా, సరేలేండి అని చెప్పేసి రెండింట్లో వడ్డించేస్తారు. చిన్న కళ్ళు మూసుకో అంటారు. సరే పాప నేను కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరిసేసరికి మళ్ళీ 2 ఆకులు ఖాళీ అయిపోయి ఉన్నాయి. కాకపోతే కాసింత వాళ్ళ ఎంగిలైతే ఉంటుంది అందులో. సరే అని చెప్పి మళ్ళీ ఆ అబ్బాయి కొంచెం కొంచెం తిని మళ్ళీ వెళ్ళి, గురువుగారు మీరు చెప్పలేదు రాముడికి వాళ్ళ ఆవిడ గారు కూడా ఉన్నారట కదా, ఆవిడ కూడా వచ్చేసారు ఈరోజు, ఆవిడ కూడా తిన్నారు, ఏం చేస్తాము రేపటి నుంచి నాకు ఇంకో 2.5 కిలోలు అంటే 7.5 కిలోలు నాకు ఇవ్వండి అని చెప్తారు. సరే అని చెప్పేసి 7.5 కిలోలు సరే తీసుకుని వెళ్ళు అంటే మూడో రోజు వెళ్ళాడు. మూడో రోజు మళ్ళీ 7.5 కిలోలు వండుతున్నాడు. వాళ్ళిద్దరూ నేను ఒకడిని, ముగ్గురం తిందాంలే. తీరా వండి వాళ్ళని పిలిచేసరికి ఇప్పుడు ఇంకో అబ్బాయి ఎవరో పక్కన నుంచున్నాడు. ఇదేంటి స్వామి ఈయన ఎవరు అని అడిగేసరికి, ఈయన మా తమ్ముడయ్యా లక్ష్మణుడు అని చెప్తారు. ఓహో మీకు తమ్ముడు కూడా అన్నాడా, ఈ విషయం నాకు చెప్పలేదు, నిన్న చెప్పు ఉండాల్సింది కదా, ఈయనకు కూడా తెచ్చేవాడిని, సర్లేండి అని చెప్పేసి అక్కడ పాపం వడ్డిస్తాడు. వడ్డించి కళ్ళు మూసుకొని తెలిసేసరికి 3 ఆకులు ఖాళీ అయిపోయినాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన కాసింత ఎంగిల్ తిని మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఆయనకి తమ్ముడు కూడా ఉన్నారట కదా, ఆయన కూడా వచ్చేసారు, కాకపోతే ఏమిటో అన్నగారేమో ఏదో నీలమేఘంగా ఉంటే తమ్ముడేమో తెల్లగా ఉన్నాడు, అలా ఉన్నారు ఏమిటి ఇద్దరు వేరువేరుగాను, ఏదో లేండి మొత్తానికి నాకు మాత్రం రేపటి నుంచి మొత్తం 10 కిలోలు కావాలి, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు వస్తున్నారు కదా అని. గురువుగారు అంటారు సరే తీసుకుని వెళ్ళు. మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు మొత్తం 10 కిలోలు తీసుకెళ్ళాడు. 4 మనుషులు సరిపోయేటట్టు అనుకుని అంతా వండి పెట్టాడు. స్వామి రండి భోజనం చేయడానికి అనగానే ఇంకో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒక గద పట్టుకొని ఇంత ఎత్తుగా ఉండి అసలు చూడడానికి ఏదో బంగారం లాగా మెరిసిపోతూ శరీరము మంచి లావణ్యంగా ఉన్నారు. ఈయనెవరు స్వామి అంటే, మా సేవకుడయ్యా హనుమంతుడు అంటారు. ఓహో మీకు మళ్ళీ సేవకుడు కూడా ఉన్నాడా, సర్లేండి అని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళకు వడ్డిస్తారు. యాజ్ యూజువల్ కళ్ళు మూసుకోగానే అవన్నీ ఖాళీ అయిపోయినాయి. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ మిగిలిన ఎంగిళ్ళు తింటారు. అయితే ఒకటి తిన్నప్పుడల్లా అతనికి మహదానందం కలుగుతూ ఉంటుంది. ఆకలితో ఉండి 2.5 కిలోల రొట్టెలు తినాల్సిన వాడు కూడా ఆ కొంచెం తినేసరికి కడుపు నిండిపోతూ ఉంటుంది, మహదానందం కలుగుతూ ఉంటుంది. కాకపోతే నేను రోజు ఇంత తినాలి కదా అనే యావతో ఉంటాడు అంతే. అయితే ఇంక మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు చెప్పలేదు అతనికి ఏమో ఒక సేవకుడు కూడా ఉంటాడట, అతను చూస్తే మరీ ఏమిటండి బాబు వీళ్ళకన్నా పెద్దగా లావుగా ఎదురంగా చూడడానికి ఏమిటో పెద్ద ఇదిగా ఉన్నారు కొండలాగా, ఆయన కూడా వచ్చి తిన్నాడండి అని. గురువుగారికి అర్థం కాదు, ఏంటి నిజంగా చెప్తున్నాడా లేకపోతే ఊరికి నేను ఊహించి చెప్తున్నాడా, ఎందుకంటే ఇతను అంత ఊహించి చెప్పేంత తెలివితేటలయితే లేవు, ఎప్పుడూ ఏమీ తెలియనోడు కదా, ఏమి శాస్త్రాలు అవి చదివేసినోడేం కాదు. సో అంత క్లియర్గా వాళ్ళు ఈ రంగుతో ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఆకారంతో ఉన్నారు, ఇలా ఇలా చెప్తున్నాడు అని అనుకొని, సర్లే ఆకలి ఎక్కువ వేస్తుందేమో అందుకని అలా చెప్తున్నాడో, లేకపోతే తీసుకెళ్ళి మళ్ళీ ఆవులకు పెడుతున్నాడో, రేపు కూడా ఒకవేళ నాకు అబద్ధం చెప్తే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను అని అనుకుంటారనమాట. అనుకొని మరి ఏంటయ్యా అంటే, నేను 2.5 కిలోలు అంటే ఒక మనిషికి ఎక్స్ట్రా తీసుకెళ్తుంటే వాళ్ళు ఒక మనిషి ఎక్స్ట్రా వస్తున్నారండి, అందుకని అలా కాదు, రేపు 2 మనుషులకి ఎక్స్ట్రా నేను తీసుకుని వెళ్తాను, నీ ఇష్టం తీసుకెళ్ళు. సరే ఈయన ఒక 15 కిలోల ఆటను పట్టుకుని వెళ్ళారు.
వెళ్తాడు. ఇంతమందికి వండుతారు. ఇద్దరు మనుషులు ఎక్స్ట్రా కదా వండాను నేను, ఒక ఆయన ఎక్స్ట్రా వస్తారు, ఒకటి నేను తిందాంలే అన్నీ మళ్ళా స్వామి రండి భోంచేయడానికంటే ఈ నలుగురితో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు. స్వామి వీళ్ళిద్దరు ఎవరండి? నా ఇంకో తమ్ముళ్ళయ్యా, భరతుడు శత్రుఘ్నుడును. ఓహో, మీకు ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారా, నాకు చెప్పలేదు. సర్లేండి అయితే అని వాళ్ళకు కూడా వడ్డిస్తారు. అంటే ఈరోజు కూడా ఆయనకి తినడానికి ఏం మిగలదు. వాళ్ళందరికీ వడ్డించి వాళ్ళందరూ తినేసాక ఆ ఎంగిలి మళ్ళా తింటాడు. ఇప్పుడు వెళ్ళి గురువుగారికి, గురువుగారు నాకు అసలు అర్థం కావట్లేదండి, ఆయనకి ఇంకో ఇద్దరు తమ్ముళ్ళట కదా, ఏమిటో తెలియదు, మొత్తం అందరూ వచ్చేస్తున్నారు వండుతున్నాను కదా అని చెప్పేసి, ఒక పని చేయండి, నాకు మొత్తం ఒక సంచి ఉంటుంది కదా, ఏదో 25 కిలోల ఆట అలాంటిది ఇచ్చేసేయండి, ఈ మొత్తం ఆ సంచి అంతా తీసుకుని వెళ్తాను, ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళని వండుకుని తినమంటాను. గురువుగారికి అర్థం కాదు, ఏంటి ఇంత ఇంత తీసుకుని వెళ్ళినా ఏం చేస్తాడు, అతను ఒక్కడు ఇంతేం తినలేడు, పోనీ అతను చెప్తున్న లక్షణాలు చూస్తుంటే నిజంగానే అందరి గురించి లక్షణాలు చెప్తున్నాడు, పోనీ ఏదో చదివి చెప్తాడా అంటే అంత తెలివైనోడు కాదు, ఏదో జరుగుతోంది అక్కడ, సరే ఒక పని చేద్దాం, ఇతను వెళ్ళాక నేను కూడా వెనక వెళ్ళి చూద్దాంలే అని. కానీ ఆయనకి తెలుసు కదా, ఎంత గొప్ప ఋషులు మునులు ఎంత తపస్సు చేస్తేనో కూడా ఆ స్వామివారి కనీసం స్వప్న దర్శనం కూడా కలగదు కదా. అలాంటిది ఇతను ఎప్పుడు ఒక నామజపం చేయలేదు, ఏ రామాయణం చదవలేదు, ఏమీ చేయనోడికి స్వామివారు ఆయనతో పాటు పరివారం రావడము, ఇతను వండింది తినడము, ఇలా ఎలా జరుగుతుందబ్బా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, సరే రేపు నీకు ఎంతకాలం ఎంత పట్టుకుని వెళ్ళు అని ఆ వెన్నకాతల గురువుగారు వెళ్తారు. అయితే ఈరోజు ఏం చేస్తాడంటే, ఇంతమందికి నేనే వండుతానని చెప్పి ఏమీ వండకుండా అవన్నీ సామాన్ అక్కడే పెట్టి స్వామి రండి భోంచేద్దురు అంటాడు. సరే రాముడు వస్తాడు, రాముడితో పాటు పరివారం అందరూ వచ్చేస్తారు. వచ్చేసి రాముడు అంటాడు, అదేంటి ఏం వండినట్టు అనిపించట్లేదు, మాకేం వాసనవి రావడం లేదు అంటే, అవును స్వామి ఎంతమందికి వండుతాను, మీరు వస్తున్నారు కదా అందరూ తినడానికి, వాళ్ళు ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, మీ ఆవిడున్నారు, మీ సేవకుడు ఉన్నాడు, వీళ్ళందరినీ వంట చేయమని చెప్పండి, దీనికి మనకి వంట చెరుకు కావాలి కదా, దాన్ని కూడా మీ సేవకుని తెమ్మని చెప్పండి అని చెప్పేసి ఆ అబ్బాయి అంటాడు. అంటే సరే అని చెప్పేసి రాముడు పాపం సీతమ్మ వైపు చూస్తారు. సీతమ్మ అంటారు, వండుతాను కానీ ఇక్కడ వంట చెరువు ఎక్కడుంది, ఎక్కువ నాకేమో కనిపించట్లేదు, కట్టెలు గట్రాను, సరే తెప్పించండి అంటే హనుమంతుడు సరే అని కట్టెలు తీయడానికి వెళ్తాడు. లక్ష్మణుడు మళ్ళీ పొయ్యిని తయారు చేస్తారు. ఇంకా భరత శత్రుఘ్నులు వీళ్ళందరూ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. అమ్మవారు దాన్ని పిండిని తయారు చేసి రొట్టెలు చేస్తూ ఉంటారు. ఇంత పరివారం ఈ పనులు చేస్తూ ఉంటారు. అంతట్లోకి గురువుగారు వస్తారు. ఇంకా ఆయనకి మహదానందం కలుగుతుంది, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఏంటి అసలు ఇంత మేము జీవితాంతము ఒక్క క్షణం కూడా రామనామము ఆపకుండా ఇంత జపం చేసినా మాకు ఏ రోజు కూడా కనీసం ఒక స్వామివారు ఒకరైనా సరే వచ్చి ఒక క్షణమైనా సరే నాకు దర్శనం ఇవ్వలేదు. మునులు కూడా ఎన్ని జన్మలో ఎత్తి ఇంత కష్టపడతారు, అలాంటిది మాకెవరికి ఇవ్వని ఈ దర్శనము ఎందుకు స్వామి ఈయనకిచ్చారు అని చెప్పేసి ఒక ఆశ్చర్యము. అలానే వెళ్ళి ఆ స్వామివారి కాళ్ళ మీద పడతాడనమాట. పడి ఏంటి స్వామి ఇతను చేసింది ఏంటి, మేము చెయ్యంది ఏంటి అంటే అప్పుడు రాముడు చెప్తారనమాట, మీకు అతనికి ఉన్న తేడా ఏంటంటే నువ్వు ఇంత చేస్తున్నావు, అది ఒక జ్ఞానం పెట్టుకొని రాముడు అంటే ఇలా అంటారు, ఇలా అంట అలా అంట ఇవన్నీ చేసి నేను చేస్తున్నాననే అహం ఒకటి ఎక్కడో నీకు ఉంటూ ఉంటుంది. కానీ ఈ అబ్బాయి ఉన్నాడంటే ఇతనికి రాముడు అంటే కూడా సరిగ్గా తెలీదు, రామ మంత్రం తెలియదు, ఏమీ తెలియదు. అతనికి తెలిసింది ఏంటంటే గురువుగారు వండాక రాముడికి ఒకసారి పెట్టమన్నారు తినడానికి, సరే రాముడు వచ్చాడు పెడుతున్నాడు అంతవరకుని. అంటే కేవలం గురువుగారు మాటల మీద నమ్మకం ఉంది, లోపల పూర్తిగా మనస్సుద్ది. అంతేగాని రాముని పిలవగానే వచ్చేసారు అంటే నాకు ఎంత అహంకారం రావాలి, ఇలాంటివి ఏమీ లేవు. అందుకని ఏమంటున్నాను, ఎవరైతే శుద్ధ మనస్సుతో ఉంటారో వాళ్ళ దగ్గరికి నేను వస్తాను. అందుకని ఇతనికి ఏం తెలియకపోయినా సరే నేను మొత్తం నా పరివారం
ప్రకారం వచ్చాము అని చెప్తారనమాట. ఇక్కడ ఎందుకు ఇలా ఈ కథ చెప్పబడుతూ ఉంటుందంటే, సహజంగా మనం ఏంటేంటో చేసేస్తూ ఉంటాం. చేసేస్తే మనకు తెలియకుండానే ఎక్కడో ఒక అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఇన్ని శ్లోకాలు చేసేసాము, ఇన్ని చదవడం వచ్చు, రామాయణం, భారతం, భాగవతం ఏం అడిగినా చెప్పేయగలము, ఏవేవో ఉంటాయి కదా. ఇంత ఉన్నప్పుడు అహంకారం అనేది కూడా మనలో ఒక చోట ఎక్కడో ఉంటుందన్నమాట. నాకొచ్చు, పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా బాగా చేసేస్తూ ఉంటానని. ఎప్పటి వరకు అహంకారం అనేది ఉంటుందో స్వామివారు దర్శనం అనేది ఇవ్వరు. ఎప్పుడైతే అహంకారం అనేది పోతుందో, రెండోది ఏంటంటే నువ్వు ఎన్ని రకాలుగా చేసావనే దాంతో ఆయనకి సంబంధం లేదు. మనశ్శుద్ధి చూస్తారు. మనసులో స్వామివారిని మాత్రమే చూడాలి అనే తపనతో మాత్రమే మనం ఏదన్నా శ్లోకాలు చేసినప్పుడు ఆయన కనిపిస్తారు. తప్పితే కేవలం ఏదో శ్లోకం చేయాలనో, మంత్రం చేయాలనో, మాలలు ఇన్ని తిప్పేయాలనో తిప్పితే దానివల్ల ఎటువంటి లాభం ఉండదని చెప్తారనమాట. అందుకని ఈ ఒక కథ చెప్పారు. ఇంకొక భక్తుని కథ మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.